తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983 నుంచి ఎన్టీఆర్ కానీ ఆ తర్వాత చంద్రబాబు హయాంలో కానీ యువతకి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకి అనేక అవకాశాలు కల్పించారు. 83లో పార్టీ స్థాపించిన తర్వాత ప్రధానంగా అయ్యన్న పాత్రుడు కానీ యనమల రామకృష్ణుడు కానీ ఇటువంటి యువత అనేక మంది, రమణ కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవకాశం కల్పించారు. 94లో గుంటూరు జిల్లా నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మన ధూళిపాళ నరేంద్ర కుమార్ వంటి యువతని, జియావుద్దీన్ ఇట్లాంటి యువతని ఎంతోమందికి చట్టసభలో పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా అనేక మందికి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఓ ప్లాట్ఫామ్ ద్వారా చట్టసభలకు వచ్చే అవకాశం కల్పించి ఆ తర్వాత ఆ విధంగా మంత్రులుగా పెద్ద ఎత్తున చట్టసభలో పోయిన మీకు ఒకసారి మనం పరిశీలిస్తే తెలంగాణ ఎల్ రమణ 94లో కరీంనగర్లో జీవన్ రెడ్డిని ఓడించి మంత్రి అయ్యాడు. మంత్రి అయినటువంటి కొద్ది రోజులను 96 కరీంనగర్ ఎంపీగా చొక్కారావు మీద సునాయాసంగా గెలుపొందాడు. చొక్కారావుని 84లోనే తెలుగుదేశం పార్టీ ఓడించలేకపోయింది. అటువంటి చొక్కారావుని సునాయాసంగా ఓడించి ఎంపీగా నేరుగా చట్టసభలకు వెళ్ళాడు. మరి భూమా నాగిరెడ్డి 87లో మండల అధ్యక్షుడిగా ఎన్నికైన భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇట్లా అనేక మంది ఆ తెలుగుదేశం ప్లాట్ఫామ్లో తెలుగు యువత, అంతకుముందు తెలుగు విద్యార్థిలో పనిచేసి బాగా మెరుగైనటువంటి నాయకత్వ లక్షణాలను పెంచుకొని చట్టసభలో ప్రవేశించారు. అలానే మన గుంటూరు జిల్లాలో కూడా అనేక మంది పార్టీ పరంగా పనిచేసి వెళ్ళారు. కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి అవకాశాలు రాలా. ఆ కోవలోనే సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందినటువంటి మల్లి, శివనాగ మల్లేశ్వరరావు వరఫ్ మల్లికి పాపం ఒక 15-20 ఏళ్ల నుంచి పార్టీ సభ్యత్వాలు, పార్టీలో సంస్థాగతంగా ఒక బలమైనటువంటి క్యాడర్ని నిర్మించుకున్నా కూడా 24 అవర్స్ ఫుల్ టైం పొలిటీషియన్, అంటే వామపక్షాల్లో ఫుల్ టైం పొలిటీషియన్గా ఉంటుంటారు మామూలుగా సహజంగా. అట్లా మిగతా పార్టీలో ఫుల్ టైం పొలిటీషియన్ అనేది చాలా తక్కువగా ఉంటారు. ఈ ఫుల్ టైం పొలిటీషియన్స్ వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది, అటు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారము, రకరకాలుగా ఏదో ఒక ఆర్థిక వనరులు ఉన్నటువంటి వాళ్ళే ఫుల్ టైం పొలిటీషియన్లు ఎక్కువగా ఉండగలుగుతారు. మరోవైపు ఆ వ్యాపారాలను చక్కదిద్దడానికి కూడా రాజకీయాల్లో ఉంటారు. ఇట్లా వీటన్నిటికి చెందినవాడు మళ్ళీ తెలుగు యువతలో, తెలుగు విద్యార్థిలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. దాదాపు మనకు తెలిసినంతవరకు 99 నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. అనేక సార్లు చట్టసభల్లో అవకాశం వస్తుందేమో అనేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అవకాశం రాలేదు. ఈ విధంగా ఎటువంటి అవకాశాలు రాకపోయినా కూడా పార్టీని నమ్ముకొని పార్టీ ఆదేశానుసారమే ముందుకు వెళ్తూ ఉన్నాడు. సత్తెనపల్లి మండలానికి చెందినటువంటి మళ్ళీ సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ ఆశించాడు. అక్కడ దాదాపు గతంలో అక్కడ సత్తెనపల్లిని పరిశీలిస్తే వామపక్షాలతో పొత్తున్న సందర్భంలో 85, 89, 94లో సిపిఎం కేటాయించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ వచ్చింది. లోకల్గా బలమైనటువంటి లీడర్షిప్ లేకపోవడంతో 99లో అమరావతి ప్రాంతానికి చెందిన వైవి ఆంజనేయులు, 2004లో గుంటూరు చెందినటువంటి డాక్టర్ కళ్ళం అంజిరెడ్డి, 2009లో గుంటూరు చెందినటువంటి నిమ్మకాయల రాజనారాయణ, వీళ్ళందరికీ అక్కడ వలస పక్షులకి సీట్లు ఇచ్చారు, స్థానికులను పక్కన పెట్టి. ఇలా రకరకాలుగా ఆ తర్వాత 2014లో కోడెల నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి రావటం, 2019లో ఆయన పోటీ చేసి ఓడిపోవటం, ఇలా జరుగుతున్న సందర్భంలో కనీసం 24లోనైనా మళ్ళీకి అవకాశం వస్తుందనుకున్నారు. రకరకాల సమీకరణలో ఈసారి కూడా మళ్ళీకి అవకాశం రాలేదు. ఒక దశలో బాగా డేలా పడ్డా కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు లోకేష్ పిలిచి భవిష్యత్తు నీకు ఏదోటి మేము చూసుకుంటాం, రకరకాల కారణాలతో కన్నా లక్ష్యాన్ని పార్టీలో చేరడంతో ఆయనకు అవకాశం కల్పించాల్సి వచ్చిందని చెప్పారు. స్వయంగా చెప్పడంతో ఇప్పుడు పోయింది. మొత్తం మీద ఇప్పుడు పార్టీలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. మల్లితో పాటు శివనాగ మల్లేశ్వరరావుతో పాటు ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసి 2014లో బందర్లో ఎమ్మెల్యేగా గెలుపొంది నవ్య ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. 19లో ఓడిపోయాడు. ఇప్పుడు ఆ తరాన్ని దాని పరిగణలో తీసుకుంటే అప్పటి నుంచి మాకు యువతకి సీట్లు వేయట్లేదు అని చెప్పని అసంతృప్తి ఉన్నా కూడా, అంటే గుంటూరు జిల్లాలో యువతకి అవకాశం కల్పించినప్పుడు రకరకాలుగా యువతకు అవకాశం కల్పించిన ప్రధాన సామాజిక వర్గంలో యువనేతలకు అవకాశం రావటం లేదు అనేది ఆరోపణ. అయితే గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ,
మన ధూళిపాళ నరేంద్ర కానీ, ఎరపతినేని శ్రీనివాసరావు, జియావుద్దీన్ ఇటువంటి యువతకి చక్కటి అవకాశం ఇచ్చారు. ఇలా రకరకాలుగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాని పరిగణలో తీసుకున్నా కూడా నారా లోకేష్ కానీ, మన నజీర్ అహ్మద్, మాధవి, ఇటువంటి ఇప్పుడు భాష్యం ప్రవీణ్, ఈ నలుగురు యువకుల కోటాలని మనం పరిగణించాలి. వాళ్ళ నలుగురు యువకులే. ఇలా కొత్త వాళ్ళకి అవకాశం వచ్చింది కానీ మళ్ళీకి మాత్రం అవకాశం రాలా. అంటే రకరకాల సమీకరణలు, మళ్ళీ కోరే నియోజకవర్గం, అక్కడ జరుగుతున్న సమీకరణలు, ఇలా రకరకాల కారణాల వల్ల రాలేదు. అయితే ఎప్పుడో దాదాపు 2-2.5 దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేయడం వలన మళ్ళీతో పాటు జేకేసీ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఇతర దేశాల్లో కూడా ఉండి అనేక మంది మళ్ళీకి అవకాశం వస్తే మేము అందరం అండగా ఉంటాం అనేటువంటి చెప్పి అనేక సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా అవకాశం రాలేదు. అవకాశం రాపోయినా కూడా పార్టీ జెండాని వదిలిపెట్టకుండా కార్యకర్తలని అంటిపెట్టుకుని అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాడు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి రకరకాలుగా వాటిని క్లోజ్ చేస్తే స్వచ్ఛందంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి సత్తెనపల్లి బస్టాండ్ దగ్గర అన్న క్యాంటీన్ పెట్టి మళ్ళీ ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సీటు వచ్చుద్దా లేదా సీటు రాదని తెలిసినా కూడా అన్న క్యాంటీన్ మాత్రం క్లోజ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న కన్నా కూడా ఈ అన్న క్యాంటీన్ని సపోర్ట్ చేస్తా మళ్ళీ చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అదేవిధంగా మన ఈ మధ్య అన్న క్యాంటీన్ 500 రోజు ఫంక్షన్ జరిగితే కూడా లోకేష్, అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా సభలో పాల్గొన్నారు, మళ్ళీని ప్రశంసించారు. అదే రకరకాలుగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆంజనేయులు, పుల్లారావు, రత్తయ్య వాళ్ళు ఉన్న సమయంలో మళ్ళీ తెలుగునాడు విద్యార్థి పరిషత్తు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇలా రకరకాలుగా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందాడు. ఒక దశలో అంటే 2019-2024 మధ్య పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క వ్యతిరేక దమనకాండ, గుంటూరులో ఎవరైనా పోస్టు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులకి తీసుకెళ్తే వెంటనే మళ్ళీ తన అనుచరులతో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం, ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రతిఘటిస్తా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఒకవైపు సత్తెనపల్లి సీట్ ఆశిస్తున్నా కూడా ఉండేది గుంటూరు కావడంతో గుంటూరు నగరంలో కానీ ఇటు అతను ఉండేది పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక మార్కు అంటే మళ్ళీ అంటే ఒక మార్కు చూపించుకున్నాడు. బాధ్యతలో పోలీసులు అండగా ఉండి వైసీపీ కార్యకర్తల ఆవర్తనం రెచ్చిపోతుంటే శాతగాని పోలీసులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మార్చర్లు వెళ్తుంటే అడ్డుకోవడం చాలా దుర్మార్గం. పోలీసులను అడ్డు పెట్టుకొని కాదు వైసీపీ వాళ్ళు కొట్టే ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ రండి, ఎక్కడైనా తెలుసుకుందాం. అంతేగాని శాతగాని దద్దమ్మల్లాగా పోలీసులు ఈ వర్ధం తరగడం ఖండిస్తున్నాం. కనీసం నాకు సీట్ రాపోయినా కనీసం పశ్చిమలో మా కొంచెం బీసీ మన యువతకు సీట్ ఇవ్వాల్సిందని పట్టుబట్టడంతో కోణంలో ఇప్పుడు అమ్మాయి పిడుగురాళ్ల మాధవి యువత కోటాలోనే బీసీ మహిళగా సీట్ వచ్చిందని చెప్తున్నారు. దాని తెర వెనుక కూడా కొంత మళ్ళీ కృషి కూడా ఉందని చెప్తా ఉన్నారు. అలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా అయితే సీటు సత్తెనపల్లి సీటు కన్నా ఖరారు చేసిన తర్వాత నేరుగా అచ్చెన్నాయుడు, లోకేష్ స్వయంగా మల్లితో మాట్లాడి నీ భవిష్యత్తు నాది అని చెప్పడం, ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో కూడా మళ్ళీకి పెద్దపీట వేశారు సత్తెనపల్లిలో. తర్వాత మీటింగ్లో బహిరంగ సభలోనే మళ్ళీ మా వ్యవహారాన్ని చూసుకుంటా నా గుండెల్లో ఉన్నాడని చెప్పని లోకేష్ కామెంట్ చేశాడు. గతంలో నియోజకవర్గం కోసం మళ్ళీ చాలా కష్టపడ్డాడు, యువతకి అండగా నిలబడ్డాడు. మళ్ళీ భవిష్యత్తు నా బాధ్యత అని ఈ సభాముఖంగా యువత కూడా నేను హామీ ఇస్తున్నా. ఇలా సంస్థాగతంగా అతనికి హామీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో గవర్నమెంట్ వస్తే మంచి పోస్టులో మళ్ళీ ఉంటాడని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సరే, కారణాలు ఏమైనా కూడా రకరకాల కారణాల్లో తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా అవకాశాలు రావు. అది కూడా కొంత అతనికి శాపంగా మారింది. అయితే భవిష్యత్తులోనైనా మళ్ళీకి నామినేటెడ్ పదవా లేకపోతే ఏదన్నా స్థానిక సంస్థల్లో కీలకమైనటువంటి పోస్టా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జిల్లాల విభజనతో అక్కడ ఏమైనా పల్నాడు జిల్లా నాయకుడు అయ్యాడు, ఇక్కడ గుంటూరు వచ్చేసరికి గుంటూరు పట్టణ నాయకుడిగా మిగిలాడు. ఇలా సీనియర్ నేతగా వైపు ఉంటానే
సంస్థాగతంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రెగ్యులర్గా టచ్లో ఉంటా, లోకేష్ ప్యానల్లో లోకేష్ అనుచరుడిగా లోకేష్ టీంలో ఉంటా కీలకమైనటువంటి నేతగానే ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ ఎన్నికల తర్వాత అయినా కూడా మళ్ళీకి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుచరులు, ఆ కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఆశగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం వచ్చి తర్వాత జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా ఏదైనా మళ్ళీ మంచి పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి.